హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాస్మి టాక్స్. జాస్మి టాక్స్లో మమ్మీ మాధురి. ఇలా జడ చూసారా? ఇవాళ సవరం వేసుకున్నా. అంటే పెద్ద జడ అంటే నాకు బాగా ఇష్టం, కాకపోతే ఎదగలేదు, అందుకని సవరం వేసుకున్నా. ఇవాళ మనం చికెన్ పచ్చడి చేసుకుందాం రండి. ఏం చేసుకోవాలో ఫస్ట్ ప్రిపరేషన్ అన్నది చూద్దాం రండి. ముందైతే మనం మసాలా రెడీ చేసుకుందాం. దగ్గర చూపిస్తాం. ధనియాలు, గసగసాలు, జీలకర్ర, యాలు, లవంగ మొగ్గలు, చిన్న చెక్క, ఇవన్నీ కలిపి దోరగా వేపుకున్నాం. మరి నల్లగా అయిపోయే వరకు వేపకండి, లైట్గా వేపుకోండి చాలు. ఎందుకంటే బాగా ఎక్కువ వేపేసాను అనుకోండి మాడు వాసన. లైట్గా వేపుకొని ఇది పొడి చేసుకోవాలి. నేను పిచ్చా ఇంత బాగా జడేసుకున్నాను అనుకో, మాకు నాకు బాగా ఇష్టం. పూలు ఉంటే ఇంకా బాగుండేది, పూలు లేదు. అరకిలో చికెన్ పచ్చడి పడుతుంది, ఎక్కువ పట్టట్లేదు. హాఫ్ కేజీని, హాఫ్ కేజీకి ఈ మాత్రం మసాలా సరిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టాలి, చూపిస్తాం అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇదిగోండి వేగిపోయి పండుతాయి, పట్ట అన్నాయండి. వేగిపోతేనే పట్టపట్ట అంటాయి అన్నమాట ఇవి. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ చేసుకోవాలి, ఆరాలి కొంచెం. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం. వేడిగుంది. మనకి కూడా అయిపోయింది. ఇదిగోండి అల్లం, అరకిలోకి అల్లం వెల్లుల్లిపాయలు చాలు, కొంచెం వేస్తున్నా. ఇది కూడా ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. మనం అల్లం ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు అలా శుభ్రంగా గీరేసి పైన పొట్టంతా తీసేసుకొని కడిగి ఆరనిచ్చి మిక్సీ చేస్తున్నాం. పొద్దునే కడిగేసాను ఇది, అందుకే చక్కగా ఆరిపోయింది. కడిగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా ఒలిసి పెట్టుకున్నాం కదా, అల్లం రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ పచ్చడి కదా, అందుకని ఎక్కువ ఆయిల్ వేసాను. మామూలుగా అయితే పల్లి ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది, కానీ పల్లి ఆయిల్ వేయలేదు. మేము నార్మల్ ఆయిల్, ఇదే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాం. ఇది బాగా నూనె కాగిన తర్వాత మనం చికెన్ని ఇందులో వేసి బాగా గలగల అనేలాగా వేపుకోవాలి చికెన్ని. ఇప్పుడు అది నూనె హీట్ అయింది, ఈ చికెన్ ఇందులో వేసుకొని వేపుకున్నాం.
ఇదిగోండి సన్న మంట మీద దీన్ని బాగా వేపుకోవాలన్నమాట. చెప్పాను కదా, సన్న మంట మీద వేపుతుంది, లోపల వరకు ముక్క వేగుతుంది, బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. పచ్చడి మనకి ఎలా ఉంటుంది. ఊరికి శాంపుల్గా ఒక 1/2 కేజీ చేస్తాను. 1/2 కేజీ కొలత చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు మీకు ఉప్పు కానీ కారం కానీ 200 గ్రాములు ఆయిల్ పట్టిద్ది. 1/2 కేజీకి 200 గ్రాములు సాల్ట్, 200 గ్రాములు కారం కూడా పడుతుంది అన్నమాట. ఈ కప్పుడు కారం, కప్పు కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నా తగ్గితే మళ్ళీ మనం కలుపుకోవచ్చు. అందుకని కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. దీని నిండా కారం అయితే వేసుకోవాలి, మనకి గ్రేవీ కావాలి కదా అందులో. అందుకని కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ బాగా వేగాలి సిమ్లో, కాబట్టి కొంచెం టైం పడుతుంది. 20 మినిట్స్ ఈజీగా పడుతుంది వేగటానికి. 20 మినిట్స్ వేపుకోవాలి, సిమ్లో వేపుతున్నాను కాబట్టి. లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది చూడండి. ఎస్, ఇదిగోని చూడండి, లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇవాళ డిఓపి అయితే నేనే, అంటే కెమెరామ్యాన్ నేనే. మమ్మీకి అస్సలు బాగాలేకపోయినా రెడీ అయ్యి చేస్తూ ఉంది, చాలా కష్టపడి చేస్తుంది, మీకోసం చేయాలని చెప్పేసి చేస్తుంది. సో ఇది కొంచెం మైండ్లో గుర్తుపెట్టుకొని ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఇంకా కామెంట్స్ కూడా. మీరు కామెంట్స్ పెడితే మాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో కామెంట్స్ పెట్టడం మర్చిపోతుంది. అవును, మీ వ్యూస్. అవును, అవి టప్ టప్ అని పేలుతూ ఉంటాయి అప్పుడప్పుడు, జాగ్రత్త కొంచెం ఫ్రై చేసేటప్పుడు. సో అది బాగా ఫ్రై అవ్వాలి. ఇలా తిప్పుతూ ఉంటే అంటే టప్పని సౌండ్ రాకుండా చిట్లకుండా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ అనుకోండి అంటుకోకుండా ఉంటుంది. మామూలు ప్యాన్ అయితే ఊరికి అంటుకుపోద్ది, లోపల ప్యాన్ అయితే. ఇలా తిప్పుతూ ఉంటే అటు ఇటు అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి, ప్లస్ మనకి టప్ప సౌండ్ అయ్యి పేలకుండా ఉంటాయి అన్నమాట. చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఈ బ్రౌన్ చాలండి, బయటకు వచ్చేసరికి మళ్ళీ నల్లగా అయిపోతాయి. ఈ బ్రౌన్ చాలు, ఇంకా తీసేసుకున్నాం. ఈ బ్రౌన్లో తీయకపోతే ఏమవుతుందంటే మనకి నల్లగా అయిపోతాయి మళ్ళీ ఈ పీసులు. అందుకని ఎప్పుడో తీసేసుకోవాలి. ఇందాక మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అదే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. బాగా అడిగంటకుండా తిప్పుతా ఉన్నామన్నమాట. మన చికెన్ వేసిన నూనె ఉంది కదా, 200 గ్రామ్స్ ఆయిల్, అదే ఆయిల్లో దీనిగా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగుతూ ఉండగా మనం ఇప్పుడు పసుపు వేస్తున్నాం. కొంచెం ఇదిగోండి, ఈ స్పూన్ పసుపు వేస్తున్నాను నేను ఇప్పుడు. పసుపు వేసుకొని బాగా పసుపు కలిసేసుకోవాలి. తర్వాత చెప్పాను కదా, ఈ గిన్నెతో గిన్నెడు కారం వేసుకోవాలని చెప్పాను కదా. ఈ కప్పుతోనే కొలత. 1/2 కేజీకి నేను ఇంత బౌల్లో కారం తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ కొలత అనమాట ఇదంతా. ఆహా, నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఈ గ్రేవీ స్మెల్కే
చిలైపోతుంది. ఇప్పుడు ఇదే గింత హాఫ్ కప్పే వేస్తున్నానండి. హాఫ్ కప్ కాదే 3/4 కప్పు ఉంటుంది. ఎందుకంటే తగ్గించేసుకుందాం, తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు, ఎక్కువైతే తీలేము, అందుకని తగ్గించేసాను. అది మొత్తం పడుతుంది, మీరు తర్వాత వేసుకోండి చాలా పోతే. తర్వాత ఇప్పుడు మనం ఏపి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసేద్దాం. చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నాం. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇదంతా ఈ చికెన్ పీసెస్కి పట్టాలన్నమాట. నాకు హెల్త్ బాగలేదు ఫ్రెండ్స్, చెమటలు చూసారా, చాలా నీరసంగా ఉంది. వాళ్ళు జాము చేస్తున్న వీడియో ట్రైపాడ్ కూడా పెట్టలేదు అంటే, ఎందుకంటే చికెన్ తెప్పించేసాను కాబట్టి వీడియో చేస్తున్నాను, కానీ లేకపోతే వీడియో చేసేదాన్ని కాదు. ఇది ఇప్పుడు కారం ఉప్పు అంతా పట్టే వరకు సిమ్లో పెట్టి చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అప్పటికప్పుడు వేసిన మసాలా భలే వేసిన వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా దీనిలో వేసేసుకున్నాం. సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది, అద్దరిపోయింది అసలు కలర్ కూడా. ఒక్కోసారి అనుకోకుండా భలే కుదురుతాయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుంటే ఇప్పుడు తెలుస్తుంది మనకి. సరిపోయిందా? కొంచెం తక్కువ అయింది, ఎందుకంటే అనిపిస్తుంది, కానీ మనం నిమ్మకాయ వేసిన తర్వాత అప్పుడు చూసుకోవాలి. ఇది ఆఫ్ చేసిన తర్వాత 2 hours అన్న ఇది ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత అప్పుడు నిమ్మరసం కలుపుకోవాలి. వేడి మీద కలిపితే చేదు వచ్చేస్తుంది. చూసారా ఇట్లా నొరగలుగా ఆయిల్ పైకి వస్తుంది అంటే మనం ఇది ఆఫ్ చేసేసుకోవాలి అని అర్థం. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది 2 గంటల సేపు ఆరనివ్వాలి. నాకు చెమటలు చూసారా, బాగా నీరసంగా ఉందండి. అస్సలు బాగాలేదు ఇవాళ, చాలా అంటే చాలా నీరసంగా ఉంది. కాకపోతే మార్నింగే చికెన్ తెప్పించాను కాబట్టి చేస్తున్నాను, కానీ ఈ చికెన్ యూజ్గా పెట్టకూడదు, అందుకనే నేను చేస్తున్నాను. కానీ లేకపోతే అస్సలు ఓపిక లేదు. చెమటలు చూడండి, అసలు నా నీరసం నా ఫేస్లోనే తెలిసిపోతుంది. అంత చెమటలుగా ఉంది, అసలు ఏంటో నీరసంగా ఉంది. ఇది ఇప్పుడు 2 hours ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఫ్యాన్కి ఆరబెడుతున్నాం ఫ్రెండ్స్. పచ్చడి ఆరిన తర్వాత నిమ్మకాయ పులుసు కలుపుకోవాలి. నిమ్మకాయ రసం ఆరుతుంది, 2 hours ఆరాలి. బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. చల్లారకుండా కలుపుకుంటే చేదు వచ్చేస్తుంది. కలర్ చూడు, ఇది ఎప్పుడెప్పుడు అయిపోద్దా తిందామని చూస్తున్నా నేను. అట్లా అనకు జాము. మొన్న పండు మిర్చి పచ్చడి రోజు కూడా అంతే అన్నావు. ఈ అమ్మాయి చాలా కరువు అనుకుంటా. అసలు ఈ మాధురి గారి పిల్లకి అన్నం పెడుతున్నారో లేదో, అసలు ఏ వండా కానీ తినాలనిపిస్తుంది అంటుంది అనుకుంటారు. పచ్చడి ఎక్కువ చేసుకోం కదా మనం, అందుకని. చికెన్ పచ్చడి, ఈ పచ్చడి చేసాం అనుకోండి, ఈ పచ్చడి కాదు ఏ పచ్చడిని చేయండి, ఇంకా ఆ పచ్చడే తింటది, ఇంకేవి తిందో, కూరలు తిందో. అందుకనే పచ్చడి చేయడం మానేసాం. అందుకే ఇలా బక్కగా అయిపోయాను ఫ్రెండ్స్, పచ్చడి లేక బక్కగా అయిపోయింది జాము. సో అది 2 hours తర్వాత ఆరిపోయిన తర్వాత మనం నిమ్మరసం కలుపుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఇది ఆరిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం నిమ్మకాయ రసం కలుపుకుందాం. ఎంత పెద్ద నిమ్మకాయ తీసుకున్నాం చూసారా, సరిపోద్ది. ఈ నిమ్మకాయని కట్ చేసి ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే నేను చూపిస్తాను. జాము చూసారు ఎట్లా ఉందో, పిచ్చమ్మ ఇలా ఉన్నాను కదా, ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చిందండి. టైస్ బాబుకి వాకింగ్ తీసుకెళ్తే కాళ్ళు బెనికింది, ఇలా ఇలా
ఇలా తీసుకోపోయిన ల్యాబ్లో పోయింది అసలు పాపం ఇందాక దాకా. అందుకని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చింది. వచ్చి అట్లానే ఉంది, ఫ్రెష్ కూడా అవ్వలేదు ఇంకా. పిచ్చమ్మాయిలో ఉన్నానని ఏమనుకోమాక. పిచ్చమ్మాయివే కానీ ఫస్ట్ అయితే మనం దీన్ని ఇలా చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ రసం మెత్తగా ఎక్కువ రసం వస్తుంది అనమాట. తినుకుంటానికి ఈజీగా వస్తుంది. పల్పు ఉంటుంది చూసారా, ఆ పల్పు చితికిపోతుంది. అలా మనం ప్రెస్ చేయడం వల్ల దానిలో ఉన్న పల్పు అంతా పగిలిపోయి మనకి ఎక్కువ రసం వస్తుంది అనమాట. అందుకనే అట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి జాము ఖర్చు ఆరిపోయింది. 2 hours పెట్టండి. నేను కూడా కొంచెం సెట్ అయ్యా ఇప్పుడు. రైస్ బాబుకి బాగాలేదండి, అందుకే దగ్గర కూర్చుంది. రాదు దగ్గర రాదు, దాని బెడ్లో పడుకుంటుంది. ఏడ్చింది చూసారా, కళ్ళని నీళ్లు గారిపోయండి. చూపిద్దాం. కాలు పెనికింది పాపం పిచ్చిమోడకు. రైస్ బాబు, రే చిన్న బాబు తగ్గిందా నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? దెబ్బ తగిలిందా? ఇంజక్షన్ చేశారు కదా డాక్టర్ గారు, తగ్గిపోద్దులే. ఇంజక్షన్ చేశారండి ఒకటి పాపం టైసీకి. ఒక ఇంజక్షన్ చేసి సిరప్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ పెయిన్ తగ్గకపోతే కనుక మళ్ళీ తీసుకొని రమ్మన్నారంట. ఒక ఇంజక్షన్ అయితే పొడిచారు పాపం. కొంచెం పర్వాలేదు, లేకపోతే అసలు కాలు అసలు కదపలేకపోయింది. ఇంజక్షన్ చేసినప్పుడు చూడాలి, అసలు బొల్లో కూర్చోలేక నుంచోలేక దీని అవస్థ. ఆ సీటు కింద కూడా ఇందాక వరకు ఇట్లా ముడ్డు కూడా కింద పెట్టలేదు పాపం. నొప్పి చేసి పడుకోవడా కూర్చొని పోయి లేచిపోతుంది. అట్లా చేసింది. అలా పడుకుంది ఇందాక దాకా. ఒక పక్క ఈ పక్క ఇంజక్షన్ చేశారు, అందుకే ఆ పక్క పడుకోవట్లేదు. అది ఇందులో పిండా డైరెక్ట్ పిండి. గింజలు రాకూడదు జాము, గింజలు రాకూడదు. తీసాను నేను ఆల్రెడీ, మళ్ళీ వచ్చింది. అగ్గినీటి గింజలు డైరెక్ట్ వేయకూడదంట, చూసుకోండి. గింజలు పడకూడదండి అసలు. గింజ పడిందంటే పచ్చడి చేదొచ్చేస్తుంది. అవును, నేను తీసాను, అందులో ఇంకా ఉన్నాయి. అందుకనే నిమ్మకాయ పిండుకునేది ఉంది కదా, దాన్ని తీయాలి. ఇందాక ఈ పచ్చడి వేపేటప్పుడు అస్సలు బాగాలేదు. నా హెల్త్ నాకే అసలు ఎట్లా అంటే అట్లా ఉందన్నమాట. ఎట్లా అంటే మమ్మీకి కళ్ళు తిరిగిపోతామో అన్నట్టు అలా అయిపోయింది మమ్మీ. సో ఇప్పుడు దీన్ని ఎలా తింటాను చూడండి, ఇలా రివర్స్లో తిప్పి. ఇప్పుడు కొంచెం సెట్ అయిందండి, ఇప్పుడు బాగున్నాను. సరే జాము వేస్ట్ అవ్వకుండా పిండుతుంది. ఇప్పుడు ఇంకో వైపు కట్ చేసాం కదా, ఇంకో హాఫ్ కూడా దీనిలో గింజలు కూడా తీసేసుకొని వేసాను. అది పట్టు, గింజలు పడుతుంది. ఇప్పుడు వస్తుంది అసలు టేస్ట్, పచ్చడి టేస్ట్. నాన్ వెజ్ పిచ్చోళ్ళు ఉంటారు చూసారా మాలాగా, అంటే నాన్ వెజ్ పీస్ లేదే ముద్ద తెగదంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, ఏ రోజు నాన్ వెజ్ లేకపోయినా ఈ పీస్ కొంచెం వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకొని తింటే ఇంకా సూపర్ అనమాట. ఇంకా అసలు ఆ రోజు నాన్ వెజ్ తిన్నట్టు ఒక పీస్ తినేస్తే. అందుకని చాకుతుంది దీనిలోకి. అసలు ఇప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట పచ్చడి. నిద్ర వస్తుంది కదా, మరి ఎందుకు ఇక్కడ బెడ్లో పడుకుంటావా? బెడ్లో పడుకోడేసి దాన్ని బాగాలేదని మన దగ్గర కూర్చుంటుంది. నాకు మన దగ్గర ఎప్పుడైనా వీడియోస్లో చూసారా, మా దగ్గర ఉండదు పాపం, బెడ్లో పడుకుంటుంది. దాని బెడ్లో ఇవాళ మా దగ్గర ఉంది. అదిగోండి ఆ సీట్ నొప్పి చేసింది పాపం, ఇంజక్షన్ అదొకటి, కాలు నొప్పి ఒకటి పాపం. ఇంట్లో మనిషిలాగండి ఇది కూడా, దానికి ఏమైనా మేము వచ్చుకోలేం. 5 years ఇప్పటికి 5 years రెడీ అయిపోయింది జాము మన పచ్చడి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసే టైం వచ్చినప్పుడు చక్కగా వేడి వేడి అన్నం వేసుకొని ఈ చికెన్ పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది. ఇప్పుడే నేను చెప్తుంటే మీ అందరికి నీళ్ళు వస్తున్నాయి కదా, అసలు పుల్లటి వాసనకి సూపర్. ఈ పులుపు ఉప్పుని కారాన్ని బ్యాలెన్స్ చేసింది కదా పచ్చడికి. ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి, ఒక 1 hour తర్వాత ఉప్పు చూసుకొని, ఉప్పు చాలకపోతే ఈ స్టేజ్లో ఇప్పుడు ఉప్పు కలుపుకోవాలన్నమాట. అందుకే ఇలా తగ్గించాను కదా, తగ్గితే ఇప్పుడు అన్నంలో ఒక 1 hourలో చూసేసి తగ్గితే అప్పుడు కలుపుకోవాలి. మీరు కూడా అంతే, కొంచెం తగ్గించేసుకోండి. ఎంత క్వాంటిటీ మనం తెచ్చింది? 1/2 kg చికెన్. 2 రోజుల్లో ఉప్పు అనిపిస్తుంది తెలుసా? రేపు సాయంత్రానికి 5 ఆదేశాలు. అవును, ఎంతో. ఇంకా క్యారేజ్లో కూడా ఇదే పచ్చడి వేసుకెళ్తుంది, ఇంట్లో ఉన్న ఇదే పచ్చడి తింటుంది.
ఇంక ఇదే ఈ పచ్చడితోనే టిఫిన్లో కూడా దోశలు ఇడ్లీలో కూడా ఇదే పచ్చడి వేసుకొని తింటుంది అయిపోతుంది. అందుకే తక్కువ పెట్టాలి. పచ్చళ్ళు అంటే బాగా ఫేవరెట్. పచ్చళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు తిందాం చూడండి, ఇది టేస్ట్ చెప్తాం. ఇదిగోండి ఇలా గాజు బౌల్లోకి తీసాము. కొంచెమే కదా పచ్చడి, 1/2 kg కదా, ఇది అయిపోద్ది 2 daysలోనే. వేడి వేడి అన్నం తీసుకొచ్చాను ఇప్పుడు ప్లేట్లో. పెట్టాలి. ఈ చికెన్ పచ్చడి వేసుకొని ఎక్కువ మేద్దాం మనం. కొంచెం గ్రేవీ చాలు చాలు. ఇప్పుడు పని పడదాం తినడానికి. మాకు వేడివేడిగా ఉంది కాబట్టి చోట్లు పూసేస్తున్నాయి. ఎక్కడితో వాయిస్ ఆపేస్తున్నాం. టేస్ట్ చేసి ఒక ముద్ద మీకు ఎలా ఉందో చెప్పి అప్పుడు ఫ్యాన్ వేసుకుంటా. అసలు పండుమిర్చి పచ్చడి కంటే దానికన్నా వేరే వేరే లెవెల్ అన్నమాట ఈ పచ్చడి. సూపర్ ఉంటాయి. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్స్లో చెప్పండి. ఎన్ని చెప్పేద్దామా? వద్దు, చిన్న చెప్తామా? తిన్నాక చెప్తాం. ఇప్పుడు ఫ్యాన్ వేసుకుంటాం. సో అది ఇవాళ పచ్చడి వీడియో, చికెన్ పచ్చడి వీడియో. ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. పచ్చడి సూపర్గా ఉంది అసలు. చాలా అంటే చాలా 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 బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకా ఏముంది, ఇంకేం లేదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.